నేను దేవుడు స్వస్థతపరుస్తూ ఉన్నాడు. బిడ్డల వివాహం కోసం ప్రభుని మొరపెట్టుకుందాం. తన తోటి కోడలితో సంబంధం బాగోక ఒక అమ్మ ఇక్కడ ఉన్నది. ప్రార్థించు తల్లి, దేవుడు మీకు సమాధానాన్ని ప్రసాదిస్తాడు. వీపు మీదనో చేతి మీదనో గడ్డలు, కురుపులు కాదు గడ్డలు కలిగినటువంటి ఒక పసిబిడ్డను చూస్తూ ఉన్నాను. ఆ బిడ్డ కోసం ప్రార్థన చేయండి. జ్వరంతో ఉన్న శ్రీరాములు రాముడు, తడికమెళ్ళ వెంకయ్యమ్మ కాలు ఆపరేషన్ జరిగింది. జొన్నకొండి రాణి, ప్రియాంక, నవీన్ జ్వరంతో బాధపడుతున్నారు. మిరియాల సుభాషిణి జ్వరంతో బాధపడుతున్నది. బొల్ల గంగా ఉదయం గుండె వీక్గా ఉన్నది. వీర్రాజు గారు ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు. జొన్నకొండి గోపి ఇల్లు నిర్మించుకోవాలనుకుంటున్నారు. ముప్పడి సుశీలమ్మ ఇల్లు నిర్మించుకుంటున్నది. మనల్ని సిద్ధమ్మ విజయసాగర్ కోసం ఇల్లు నిర్మించుకునేటువంటి వారి కోసం మనల్ని యేసురత్న గారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వమని, జొన్నకొండి నాగలక్ష్మి గారికి గర్భఫలాన్ని ప్రసాదించమని, దమిశెల్లి లక్ష్మి గారికి తల తిరుగుతూ ఉన్నది. అమ్మా, దేవుడు నిన్ను ఇప్పుడు తాకాడు, నీకు సమాధానం చెప్తూ ఉన్నాడు. దమిశెల్లి మౌనికకు గర్భఫలాన్ని ప్రసాదించమని, ప్రతిపాటి పవన్ కుమార్కు జ్వరాన్ని విడుదల కలిగించమని, దొండపాటి చంద్ర కాలు నుండి ప్రభు విడుదలను కలుగ చేయమని, బల్లి వెంకాయమ్మ చెవిన పురినటువంటి కలపాల పూజిత, కండవల్లి ఝాన్సీ గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న కాట్రు అంకాలయ్య నవ్య దంపతులను, సుదీపం నాగార్జున నాగమణి దంపతులను దేవుడు దీవించమని ప్రార్థన చేద్దాం. గంధపాం రాజశేఖర్ నిర్మల కుమారి దేవుడు గర్భఫలాన్ని అనుగ్రహించాలని, గంధపాం వీర్రాజు నాగేశ్వరికి దేవుడు గర్భఫలాన్ని ప్రసాదించమని, మధ్యపాటి రాంబాబు సుగుణ గారికి దేవుడు గర్భఫలాన్ని ప్రసాదించాలి అని, జనకోటి పాపారావు ఉషారాణి గారికి దేవుడు గర్భఫలాన్ని ప్రసాదించమని, ఆయన ప్రతి నాని పూజకు దేవుడు గర్భఫలాన్ని ప్రసాదించమని, ఒప్పులూరు తెరీసకు ప్రభు సుఖప్రసవాన్ని కలుగ చేయమని, ఒప్పిడి లావణ్యకు దేవుడు సులభమైన ప్రసవాన్ని కలుగ చేయమని, ఎడ్లపల్లి శిరీష గృహ నిర్మాణంలో దేవుడు తోడు నీడిగా ఉండమని, ముప్పిడి దేవి గృహ నిర్మాణంలో దేవుడు సహాయం చేయమని, మనల్ని సిద్ధమ్మ గారిని దేవుడు ఆశీర్వదించమని, ఇల్లు నిర్మించుకునే దేవుని ప్రసాదించమని, కాకరప్రతి సంతోషం శుభలక్ష్మి గారిని దేవుడు దీవించమని, జొన్నకొండి రాణి నవీన్లను దేవుడు ఆశీర్వదించి ఆరోగ్యాన్ని ప్రసాదించమని, ఎడ్లపల్లి సింధూజ జ్వరంతో బాధపడుతుండగా విడుదల కలుగ చేయమని, మనల్ని లక్ష్మీ ప్రసన్న టైఫాయిడ్ జ్వరం నుంచి విడుదలను కలుగ చేశాడు దేవుడు. దేవుడికి వందనాలు తెలియజేద్దాం. 10వ తరగతి చదువుకుంటున్నటువంటి బిడ్డను ఎదిగో పరీక్షలు చక్కగా రాయాలి అని, మనల్ని యేసురత్న గారి కుటుంబాన్ని దీవించమని, బిడ్డల వివాహం నిమిత్తము మిరియాల షాన్మికి దేవుడు జ్వరం తగ్గించాలని, తిరువేదుల వెంకటరమణ హైదరాబాద్ హాస్పిటల్లో ఉన్నారు, వారికి దేవుడు క్యాన్సర్ నుంచి విడుదల కలుగ చేయమని ప్రార్థన చేద్దాం. ప్రత్యేకంగా మల్లిపూడి సుగుణ గారికి ఆరోగ్యాన్ని ప్రసాదించమని, బల్లి గంగ గారికి ఆరోగ్యాన్ని ప్రసాదించమని, సాండ్ర సౌమ్య గారికి ఆరోగ్యాన్ని కలిగజేయమని, మరణించిన బొబ్బర ప్రేమానంద మాస్టర్ గారికి ప్రభు నిత్య విశ్రాంతిని ప్రసాదించమని, చిట్టూరి లక్ష్మణరాజు గారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించమని, పట్టపు గంగరాజు ధనలక్ష్మి మహి లోహిత శాలిని కుటుంబాన్ని, వారి అమ్మనాన్న లాజరు మంగమ్మ కుటుంబాన్ని దీవించమని, మనల్ని విజయ వారి పాప కోసం ప్రార్థన చేద్దాం. గుడిదల నాగదుర్గారావు విజయవాడ హాస్పిటల్లో గొంతు ఇన్ఫెక్షన్తో ఉండగా దేవుడు వారికి విడుదల కలిగి చేయమని, శీలం చెట్టి కిషోర్ బాబు అనంతలక్ష్మి పుష్పాలను దేవుడు దీవించమని, ఆయన ప్రతి సుబ్బారావు గారి ఆత్మశాంతి కోసము, ఆయన ప్రతి అక్షయవర్ధన్ ఆరోగ్యం కోసము, సాలూరి కుమార్ గారి ఆరోగ్యం కోసము, మిరియాల షణ్ముఖ్ రాజ్ బిడ్డను దేవుడు ఆశీర్వదించి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వమని, గొన్నూరు మెర్సీని దీవించమని, ప్రతిపాటి బన్నీని దేవుడు ఆశీర్వదించమని ప్రార్థన చేద్దాం. సూదిపాపం చైతన్యం దేవుడు దీవించమని, సూదిపాపం కృష్ణవేణిని దేవుడు ఆశీర్వదించమని, ఆడవల్లి నిషితన ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటుండగా ప్రభు ఆశీర్వదించమని, ఎడ్లపల్లి శ్రీధర్కు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వమని, సుధీర్ వెంకటరావును దేవుడు ఆశీర్వదించమని, ఎడ్లపల్లి సుబ్బారావును దీవించమని, కాకరపర్తి శుభలక్ష్మి తన జన్మదినోత్సవాన్ని కొనియాడుకుంటూ ఉండగా దేవుడు దీవించమని ప్రార్థన చేద్దాం. వీరబాబు రత్నకుమారి గారికి ఆరోగ్యాన్ని ప్రసాదించమని,
దేవునికి ప్రార్థన చేద్దాం. పసలపూడి గంగారత్తయ్య శాంతకుమారి గారి కుటుంబాన్ని దీవించమని. మిరియాల లాస్య చెవిపోటుతో బాధపడుతుంది, చెవి చీము కారుతుంది. దేవుడు విడుదల కలుగు చేశాడు. నిండు విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. కొమ్ము లియో విహాన్ పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్నారు, వారిని దీవించమని. చిల్లూరి లక్ష్మణరావు గారికి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. పొరుగుమాటి ఝాన్సీ గారు గర్భవతిగా ఉన్నారు, వారికి విడుదల కలుగ చేయమని. అడవికొట్టు హరిబాబు గారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించమని ప్రార్థన చేద్దాం. కోనపాం గంగరాజు, చాపల యేసురత్నం, ఆడమల్లి వీరయ్యమ్మ, పాల రాజారావు, వీరి బిడ్డలందరినీ దేవుడు ఆశీర్వదించమని దేవునికి మొరపెట్టుకుందాం. ఈడ్పు గంటి నాగరత్న గారి కుటుంబాన్ని, కొవ్వూరి సునీత గారికి దేవుడు నిండు ఆరోగ్యాన్ని ప్రసాదించమని ప్రార్థన చేద్దాం. ఈరోజు మనకు చక్కటి విందును త్యాగం చేసినటువంటి కుటుంబాన్ని దీవించమని ప్రార్థన చేద్దాం. గత నెల ప్రార్థన చేయగా స్వస్థత కలిగినటువంటి వారు, ఇప్పుడు ప్రార్థన చేయగా స్వస్థతను అనుభవిస్తున్నటువంటి వారు హృదయంలో నిండు నిర్ణయాన్ని తీసుకురండి. దేవుడు మీకు ఇచ్చినటువంటి మేలుల కోసం సాక్ష్యం చెప్పడానికి సిద్ధపడమని మనం చేస్తున్నాను. దానికంటే ముందు ఇక్కడ ఉన్నటువంటి సహోదరి మండలందరూ లేచి ప్రక్కకు వెళ్ళండి. తైలాభిషేక ప్రార్థన మనం ప్రారంభించుకుంటున్నాం. ప్రార్థన కొనసాగిస్తూనే ఉండండి. మీరు లేచి ప్రక్కకు వెళ్ళండి అమ్మా, నిలబడే ప్రక్కకు వెళ్ళండి. Hasta
ప్రార్థన నుండి ఇప్పటి వరకు మేలులను పొందుకున్నారో ధైర్యంగా ముందు లేచి నిలబడండి. లేచి నిలబడి ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పండి. 2 గంటల 30 నిమిషాలకు మనం భోజనం చేస్తాం. 2 గంటల 30 నిమిషాల కంటే ఇప్పుడు 1 గంటన్నర అయింది. ఇంకొక గంట సేపు దయచేసి ఎవరు కూడా ఇబ్బంది పడవద్దు, ఇబ్బంది పెట్టవద్దు. నిశ్శబ్దంగా కూర్చోనండి. సాక్ష్యం చెప్పేవారు క్లుప్తంగా అన్ని ప్రత్యేకమైన డీటెయిల్స్ చెప్పాల్సిన పని లేదు. మీకు జరిగినటువంటి మేలును చక్కగా మనకు మైకి ఉంటుందన్నా. తీసుకెళ్తే అసలు స్థితిలో మా అన్నవాడింటికి వెళ్ళిపోయాం. నైట్ 11ంటికి మళ్ళీ సీరియస్ అయిపోయి గుడ్లు ధ్యానం చేసి పిల్ల భయంకరంగా గుడ్లు తేలుకోవాల్సి తప్ప కొట్టేసుకుని ఊపిరిద్దారు కాదండి. అప్పుడు మా అన్నయ్య మేనన్నాడు హాస్పిటల్ తీసుకెళ్తే ఆయన దగ్గర తీసుకెళ్ళాలి. పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళకుండా అమ్మ ఇక్కడ మా వాళ్ళగారు నైట్ 12ంటికి పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళానండి. తీసుకెళ్ళిన తర్వాత జాబీ చేసుకున్నారు, ఇంజక్షన్ చేశారు. ఎలాగో సెలవులు ఎక్కినాయి. తర్వాత మా అన్నగారు వచ్చిన తర్వాత కొంచెం ఏమో బాగా ఉంటుంది, తగ్గినట్టు తగ్గుతుంది. మళ్ళీ వచ్చేది టెస్టులు చేస్తే ఏ ప్రాబ్లం లేదు అంటున్నారు. ఏంటి ప్రాబ్లం మాకు కష్టం లేదు తండ్రి. అప్పుడు ఆ డాక్టర్ కూడా చడిచిపోయి ఏదో తీసుకెళ్ళిపోయినమ్మా స్కానింగ్ లైఫ్ చేస్తారన్నారు. అంబులెన్స్ మీద తీసుకెళ్ళిపోయాము. 5 రోజులు ఉన్నాము. 5 రోజులు కూడా ఆయన లంకబాలు బ్లడ్ చేస్తున్నాడు, టెస్టులు చేస్తున్నా. చదివిపోట్లు ఏమీ లేదు. నా బిడ్డలు ఏం చేసి నా బిడ్డ బతికించి నా భర్త నేను తండ్రి నాకు ఎవరు లేదు. నా తండ్రి కూడా నా బిడ్డ ఆధారం నిలబెట్టి గొప్ప సాక్షిగా నిలబడుతున్నారు. నా బిడ్డ దేవుడు ఇక్కడ సంఘస్థానం కూడా ప్రార్థన చేశారు. పొద్దున్న 7 గంటలకు కూడా ప్రార్థన పడుతున్నారు. రావాలి పెట్టి స్కూల్కి కొంచెం చిన్న సైతాన్ శోధనలో ఉంటే మన పక్కన గురించి మీరు అందరూ సంఘస్థంగా ప్రార్థన చేయాలని సాక్షి అందరికీ నా వందనాలండి. సంఘస్థులందరికీ నా వందనాలు. మరి జూన్ నెలలో నాకు జ్వరం వచ్చిందండి, తగ్గిపోయింది. జూలై నెలలో పూడుకులు వచ్చినాయండి, జ్వరం తగ్గిపోయిందని వెళ్ళానండి. 10 రోజులు పనులకి వెళ్ళిన తర్వాత మళ్ళీ జ్వరం వచ్చిందండి. జ్వరం వచ్చి ట్యాబ్లెట్లు తీసుకున్నా తగ్గేది కాదండి. అయితే టెస్ట్ చేయించుకుంటా డాక్టర్ దగ్గరికి వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత టెస్ట్ చేసి బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉందమ్మా, ఊపిరితిత్తులు బాగా నింపుగా ఉన్నాయి, ఇంకా 2-3 రోజులు అయితే టైఫాయిడ్లో పెట్టినమ్మా అని చెప్పారండి. ప్లేట్లెట్స్ చూసారండి. ప్లేట్లెట్స్ అయితే ఏమాత్రం తగ్గలేదు.
ప్రతి ఒక్కరికి జ్వరం వచ్చిన వాళ్ళకి ప్లేట్లెస్ పడిపోతుంది అని చెప్పారు. నేను ఇంటికి వచ్చి దేవుని వందనాలు చెప్పుకున్నానండి. దేవుడు నన్ను మేలు చేశాడు అనుకున్నాను. తర్వాత అక్టోబర్ నెలలో మనకి ఇదే శుక్రవారం ప్రార్థన అండి. తండ్రి, నేను ఎత్తి చాలా బలహీనతగా ఉన్నాను తండ్రి. నేను అక్కడికి వెళ్ళి పని చేసి అలాగే ప్రార్థనలో ఏకీభవించే భాగ్యాన్ని స్వస్థత నాకు దయచేయాలనుకున్నానండి. నాకు అలాగే మంచి ఆరోగ్యం ఇచ్చాడండి దేవుడు. మరి పోయిన వారం చెప్పుకుంటాను అనుకున్నాను. మరి బాలు గారు ఈరోజే చెప్పాలమ్మా అన్నారు. అందు గురించి ఈరోజు చెప్పుకుంటున్నాను. నాకు మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు దేవుడికి వేలాది వందనాలండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించినాక దేవాది దేవుని వందనాలు, ఫాదర్ గారికి నా వందనాలు, సంఘ పెద్దలందరికీ మీ అందరికీ నా వందనాలండి. నా సాక్ష్యం ఏంటంటే తలలో నాకు గడ్డ వచ్చిందండి. ఆ గడ్డ నేను బాధపడ్డాను. చాలా నీరసంగా 4 రోజులకోసారి శిలనలు పెట్టుకునేదాన్నండి. బలమని ఇంజక్షన్ చేస్తే కానీ పొద్దున్నే కూడా నేను లేకపోయేదాన్ని. అయితే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే సర్జరీ చేయాలమ్మా అన్నారు. ఏ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా సర్జరీ చేయాలన్నారండి. అది నాకైతే సర్జరీ అంటే భయం వేసింది. తండ్రి, నేను సర్జరీ చేయించుకోను, నాకు ఇష్టం లేదు ప్రభువా, నాకు ఎలాగని ఇక్కడ కరిగిపోవాలి ప్రభువా అని ప్రార్థన చేసుకునేదాన్నండి. ఎంత బలహీనత అంటే చాలా నీరసం ఉండేదాన్నండి. మొన్న ఆదివారం కూడా నేను ప్రార్థనకు వచ్చినప్పుడు దివ్యప్రసాదం తీసుకునేటప్పుడు ప్రభువా నీ శరీర రక్తాలతో నన్ను స్వస్థపరచు, నేనైతే ఇంకో ట్యాబ్లెట్ కూడా ఇంక వేసుకునే ఓపిక నాకు లేదనుకున్నానండి. ఆదివారం నుంచి ఇప్పటి వరకు ఒక ట్యాబ్లెట్ కూడా వేసుకోలేదండి. అలాగే నేను పరిపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నాను. నా గడ్డ కూడా కరిగిపోయిందండి. దేవునికి మహిమ కలిగిన కాక. మా బాబుకి గ్యాస్ గ్యాస్ వచ్చి మా అందరూ ప్రార్థన చేయండి. మా బాబుకి చాలా గ్యాస్ వచ్చేసి చెప్పలేదు, చాలా బాధపడుతున్నారని చెప్పానండి. చెప్తే బాగా ప్రార్థన చేశారు. నేను ప్రార్థన చేసుకున్నాను. ప్రభా తగ్గిపోతే నీ పరిశుద్ధమైన తండ్రి వచ్చి ఆరోగ్యంగా వెళ్ళి అలాంటి పెట్టి సాక్షి చెప్పుకుంటాను అనుకున్నానండి. అందుకు ఆరోగ్యంగా ఉన్నాయి. కూడేసి సంఘస్థులందరికీ బాగుందండి. కేతవరం అండి. ఆయనకి ఏప్రిల్ నెలలో హార్ట్ స్ట్రోక్ వచ్చిందండి. హాస్పిటల్ తీసుకెళ్తే టెంట్లో పడవమ్మ ఆపరేషన్ పట్టదని చెప్పారండి. ఆపరేషన్ అంటే ఆయన టెన్షన్ పట్టుకోలేడండి. సరే మందులు ఇవ్వండి, మందులు వాడతాండి, కొంచెం ధైర్యం నాకు తీసుకొస్తామని చెప్పామండి. అలాగే మందులు వాడుతున్నామండి. మందులు వాడుతుండగా ఇంకా మళ్ళీ ఒకసారి టైఫాయిడ్ జ్వరం వచ్చిందండి. వాషింగ్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్ళాము. కొన్ని సమస్యలు ఎదురైనాయండి. అయినా కానీ దేవుడు ఇలా పెట్టాడండి. ఆయన అలాగే మందులు వాడుతుండగా నాకు ఫస్ట్ నెల పెట్టారండి. ఆ రోజు హాస్పిటల్లో ఉన్నామండి. 2వ నెలలోనే ప్రార్థనకు వచ్చామండి. దేవుడికి మొదలుపెట్టామండి. 4వ తారీఖున జరిగిందండి ఆ ఉపవాస ప్రార్థన. 6వ తారీఖుని మా ఊరు వచ్చారండి. వచ్చి పూజలో ప్రార్థన చేసి జపమాల చేశారండి రాజు గారు. తర్వాత 11వ తారీఖుని హాస్పిటల్కి వెళ్ళామండి. ఆపరేషన్ అయి ఫిక్స్కి వెళ్ళామండి. అక్కడికి వెళ్ళిన తర్వాత 4 రోజులు టెస్టులు చేయాలమ్మన్నారు. టెస్టులు వేసిన తర్వాత టెస్టులు అన్నీ నార్మల్ వచ్చినాయండి. దేవుడు గొప్ప మేలు చేసాడని మేము సంతోషపడ్డామండి. తర్వాత ఇంకో టెస్ట్ ఉంది. ఆ టెస్ట్ వచ్చిన తర్వాత మేము సాక్ష్యం చెప్పుకుందాం అనుకున్నామండి. ఇంకా నెలలో సాక్ష్యం చెప్పలేదండి. తర్వాత మన నెలలోనండి ఆగస్టు నెలలో తెలుగు ఉపవాస ప్రార్థనకు వచ్చామండి. నాకైతే చెప్పలేదండి. టాయిలెట్ ఆగిపోయిందంటండి. నీరు ఆగిపోయిందంట, రావట్లేదంట. ఉపవాస ప్రార్థన అయింది. 3ంటికి ఇంటికి వెళ్ళామండి. అయినా చెప్పలేదండి. 4వ టైం అయిన తర్వాత నాకు గ్యాస్ రావట్లేదు. పొద్దు నుంచి బాగానే ఉంది కదా, బాగానే ఉంటుంది అనుకున్నాను. ఇప్పుడు వరకు రాలేదు అంటే 2 ఏళ్ళు కదా వెళ్ళామనుకున్నామండి. అయినా కానీ రావట్లేదంటే ఊళ్ళో ఆరైపోయిందండి. ఊళ్ళో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము. అయితే ఆయన ఉన్నారండి, ఇక్కడ ఏమి పని అవ్వదో దొంగరెడ్డి హాస్పిటల్కి వెళ్ళిపోమన్నారండి. హాస్పిటల్
హాస్పిటల్కి వెళ్ళిపోతే ఆయన అన్నారు నువ్వు హార్ట్ ప్రాబ్లం ఉంది కదా ఇక్కడ ఏమీ జరగదు ఇది ఒక్క మంది వరకు అక్కడికి వెళ్ళిపోమంటే లేదు 10కి మా చిన్న అమ్మాయి కారు పెట్టించుకుని తీసుకెళ్ళిపోయిందండి. అక్కడికి వెళ్ళిన తర్వాత టెస్ట్లు అవి చేసి సిటీ స్కాన్ తీశారండి. అయితే స్టోన్ ఒకటి అడ్డపడిందంటండి రాసుకు రాకుండా. స్టోన్ ఆగిపోతే మరి ఇప్పుడు ఇబ్బంది అయితే అలాగంటే ఇబ్బంది ఏం కాదమ్మా రేపు పొద్దున్న 8ంటికి డాక్టర్ గారు వస్తారో లాప్రోస్కోపీ ద్వారా తీయాలమ్మా మరి ఇబ్బందిగానే ఉంటుంది. అందులో ఈయన హార్ట్ స్ట్రోక్ కదా మరి కొంచెం ఇబ్బంది ఉంటుందేమో అవసరమైతే 2 రోజులు ఉండాల్సి వస్తుంది అన్నారండి. అలాగే నాకు చెప్పకుండా తీసుకెళ్ళిపోయారండి. తర్వాత మా పెద్ద అమ్మాయి ఫోన్ చేసి అమ్మ నాన్నే రాజమండ్రి తీసుకెళ్ళారు అమ్మ మీరు దేవుడికి మొదలుపెట్టానండి. అయ్యా నాకు పరీక్ష ఏంటి 4 నెలలకి నా తండ్రి ఆపరేషన్ అంటే కాడున్నాడు ఆపరేషన్ చేయించుకోవట్లేదు మరి సోదరు మాకు తెలుగు ప్రభు తెల్లవారు నేను దేవుడు ప్రార్థన చేశానండి. తెల్లవారు పొద్దున్న డాక్టర్ గారు వచ్చి లాప్రోస్కోపీలో ఒక స్టోన్ తీసేశారండి. ఆయన ఇంటికి పంపించేశారండి. తెల్లవారు 2 రోజులు ఉండాలంటాం అన్నవాడు ఆయన పంపించేశారండి. మళ్ళీ తిరిగి ఆదివారం రాత్రికి వచ్చారండి. దీపాలు పూజలో పాలు పంచుకున్నాడండి. దేవుడు గొప్ప మేలు చేశాడండి. చిన్న సాక్ష్యం దీవించింది కాక సంవత్సరాలు ఏంటండి పాలు రావట్లేదండి. పాలు దిగిందండి. అయితే 7 సంవత్సరాల నుంచి రాటు తీయలేదండి. ఒక్కదాన్ని పండుగ వచ్చింది ఉండదు మనకి నన్ను ప్రార్థన చేసుకున్నానండి. ఆ పండు తగ్గి పక్కలండి. అలాగే మా చర్చిలో పాత్ర గారు వచ్చినప్పుడు కూడా ప్రార్థన చేయించానండి. పండు తగ్గడమే కాకుండా కాళ్ళు రాటు కూడా తీసారండి. ఆపరేషన్ చేసి 2వ రోజున డివిజన్ వచ్చింది. 3వ రోజున నడుచుకుందండి. 4 రోజులు కూడా తిరగకుండా బండి కూడా నడిపోయింది. దేవుడు అంతా మేం చేశానండి. ఈ సాక్ష్యం దేవుడు దిగివచ్చింది. సంఘానికి నా వందనాలండి. మాది ధర్మరపేట. మా పాపకి వివాహం జరిగిన 20 రోజులకి మా పాప బడి నుంచి పడిపోయిందండి. కాలు బోన్ ఇరిగిపోయింది. ఆపరేషన్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత 2 నెలలకి మా అల్లుడి గారు వంద వేశారండి. ఆ స్థితి నుంచి కోలుకుంటున్నామంటే ఈ స్థితికి వచ్చి ఇలా అయిపోయారు. చనిపోతారేమని ప్రభువా వివాహం జరిగింది కనీసం 1 నెల కూడా కాలేదు. మా అల్లుడి అయిపోయారు. ప్రభు నా బిడ్డను 3 చేయి ప్రభు అని ప్రార్థన చేసుకున్నానండి. ఎంతో వేదనతోటి ప్రభు అవన్నీ ఎంతో వేదనతో ఏడ్చానండి. ప్రభు నా బిడ్డ 3 అయిపోతుంది ప్రభు అనేక మంది అనేక విధాలుగా అంటారు అని ప్రార్థన చేసి బాత్రూములు కడిగి ఆ చోటుకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే స్థలం లేక ఆ చోటుకి వెళ్ళి ప్రార్థన చేసుకున్నానండి. ఎంతోమందిని తీసుకొచ్చారండి అక్కడ మందు తగిన వారిని. అందరూ చనిపోయారండి. కానీ దేవుడు నా పట్ల నా ప్రార్థనకించి నా బిడ్డ జీవితం నిలబెట్టి ఎప్పటికప్పుడు తీసుకెళ్ళిపోమన్న ఆయన్ని బ్రతికారండి. వేదతపరం సన్నిధిలో సాక్ష్యం 3 సన్నిధిలో సాక్ష్యం చెప్తాను అనుకున్నానండి. వేదతపరం చెప్పాను, మా గ్రామంలో చెప్పానండి, బయలుగూడానికి కూడా చెప్పాలని ఆశపడ్డానండి. ఇంత గొప్ప మేలు చేసిన దేవునికి 3 సన్నిధిలో సాక్ష్యం చెప్పాలి. అది మా సంఘంలో అయి ఉండాలని నాడు ఎదురు చూశానండి. ఇక్కడికి వచ్చినప్పుడల్లా భయం వేసేది. కానీ దేవుడు చేసిన మేలు మర్చిపోకూడదని, ఆయన చేసిన ఉపకారాన్ని తిరిగి విడిచిపెట్టకూడదని ఈరోజు ధైర్యం చేసి నా తండ్రి సన్నిధిలో నా సంఘం మీద సాక్ష్యం చెప్పాలని ఇప్పుడు ధైర్యం చేసుకుని దేవుడు ఇచ్చిన కృపను బట్టి ఈ సాక్ష్యాన్ని పంచుకుంటున్నానండి. దేవుడు ఈరోజు మా పాపకి 2 బిడ్డలు ఇచ్చాడండి. వారి కుటుంబం అంత సంతోషంగా ఉందంటే అది దేవుని యొక్క చిత్తం అండి. అది ఇచ్చినది అలా చేసిన దేవాది దేవునికి వందనాలు చెప్తూ అందరూ సంఘం అంతా ప్రార్థన చేసి నా బిడ్డ జీవితాన్ని నిలబెట్టారని నేను అనుకుంటున్నానండి. దేవుడు గొప్ప మేలు చేశాడండి.
ఇచ్చిన సాక్ష్యం దేవుడు తెచ్చింది. పోయింది. అది మాకుండానే మళ్ళీ రెండోసారి మళ్ళీ యాక్సిడెంట్ అయ్యింది. ఆ బిడ్డలు వాళ్ళకి అలా కోలుకున్నాక దేవుడు రక్షించాడంటే మళ్ళీ ఇద్దరు బిడ్డలు ఇక్కడ వచ్చారు. మళ్ళీ బిడ్డలు ఆ తర్వాత అన్ని స్వాతి ఆడబిడ్డలు తిరగడం జ్వరాలు వచ్చాయి. అడిగాను నేను ఇంట్లో వాళ్ళందరికీ బాధ అయితే డబ్బులు మరి ఎక్కడి నుంచి వస్తుంది తండ్రి, మరి ఏ బిడ్డకి ఏంటి చెప్పిన బిడ్డలందరూ కష్టాల్లో ఉన్నారు. వారి బాధ చూడండి, నా బాధ చూడండి, నేను దేవుడిని మరపెట్టి అడుక్కున్నానండి. దేవుడు మరి చాలా మంది భయపెట్టారు. కాళ్ళు లాగితే కాళ్ళు చేతులు పడిపోతాయేమో. అయ్యా నేనైతే నీకు ఇష్టమైతే తండ్రి నన్ను బాగు చేద్దరమ్మా. నేను హాస్పిటల్కి వెళ్తే నాకు చాలా డబ్బులు కావాలి. నాకు ఎన్నో చాలా డబ్బులు తీసుకుని వెళ్ళాను. ఇప్పుడైతే నాకు డబ్బులు సుఖమైన కృప నాకు కావాలి. దేవుడిని ఇప్పుడు అర్థం చేసుకున్నాను. దేవుడు నేనేమి ఇచ్చిన రుణం తీర్చిన దేవుడికి ఎన్నో లెక్కలు సూత్రాలు చేసిన సాక్షులు దేవుడి దీవించిన. రాజమండ్రి తీసుకెళ్ళామండి. తీసుకెళ్ళినప్పుడు అక్కడ మీ తాతయ్యకి హార్ట్ ప్రాబ్లం ఉందండి, మందులు వాడేవాడు. అయితే హార్ట్ గురించి స్కానింగ్లు అన్నీ తీశారండి. తీసాక మనిషిని లోనికి తీసుకెళ్ళమండి. మా చిన్నవాడ నేను తీసుకెళ్ళినప్పుడు మీ మామగారికి అసలు బాగోలేదు. హార్ట్ కూడా తక్కువ కొట్టుకుంటుంది, కిడ్నీ కొట్టేసింది. మీరు అర్జెంట్ ఇక్కడ జాయిన్ చేస్తే 70-80 వేలు దాకా అయిపోతాయి అని అన్నారండి. లేదు మీరు డబ్బులు ఖర్చుకు పెట్టుకోలేకపోతే కాకినాడ తీసుకెళ్ళిపోండి అని అన్నారు. అప్పుడు మా చిన్న నేను బయటకు వచ్చి అప్పటికే చాలా డబ్బుల కోసం తాతయ్య గురించి అండి. అంత డబ్బులు అంటే తీసుకురాలేము, ఎలాగనంటే ఇంటికి తీసుకెళ్ళిపోదామని తీసుకొచ్చేస్తామండి. తీసుకొచ్చి అక్కడ నుంచి కాకినాడ తీసుకెళ్ళను లేదంటే అనండి. మళ్ళీ డాక్టర్ గారు వెనక్కి పిలిచి చాలా సీరియస్గా ఉంది, మరి మీరు తీసుకెళ్ళిపోతే కాకినాడ తీసుకెళ్ళిపోవడం లేదంటే బ్రతకడం అన్నట్టు చెప్పారండి. అక్కడ నుంచి తీసుకొచ్చేసి ఇంటికాడ ఎలా అనుకుని కనీసం గవర్నమెంట్ హాస్పిటల్లోనన్నా బాగు చేస్తారేమో అనుకొని గవర్నమెంట్ జంగారెడ్డి గుడికి తీసుకెళ్ళామండి. అక్కడ తీసుకెళ్ళాక అక్కడ కూడా హెల్వరీ తీసుకెళ్ళండి లేకపోతే అని పంపించేశారండి. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరి ఎక్కడ మంగళగిరి హాస్పిటల్ అంటే జేమ్స్ హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ అండి, అది అక్కడ తీసుకెళ్ళామండి. అక్కడ జాయిన్ చేసుకుంటారని ఆస్తి అక్కడికి వెళ్ళాం. సీట్ అయ్యి రాసి అక్కడికి వెళ్ళక తీసుకెళ్ళిపోండి అన్నారు. ఇక నేను మా తాతని పట్టుకొని ఏడ్చాను. ఎందుకంటే చిన్నప్పుడు కానుంచి మా తాతయ్య అందరికీ తాతయ్యలాగా కను నాకు కనుతండి. ఆయన మా తాతయ్య చుట్టూ ఎక్కడ తీసుకెళ్ళినా జాయిన్ చేసుకోవట్లేదు. నిశ్చితమైతే తండ్రి మా తాతయ్య స్వస్థత ఉంటే తండ్రి నాయన ఇసుకకి మరణకరమైన రోగం వచ్చినప్పుడు నువ్వు సంవత్సరంలో పొడిగించావు ప్రభా. అటు రీతిగానే మా తాతయ్యకి నా తండ్రి మా కళ్ళ ముందు కొన్ని రోజులు ఉండాలని నేను ఆశపడుతున్నాను. నిశ్చితమైతే మా తాతయ్యని బ్రతికించని నేను ప్రార్థన చేసుకున్నానండి. చేసుకున్నప్పుడు గుంటూరు హాస్పిటల్ తీసుకెళ్ళమని అక్కడ తీసుకెళ్ళి జాయిన్ చేసుకుని బాగానే ఉన్నాడండి. మళ్ళీ అక్కడి నుంచి బాగానే ఉన్న తెల్లారి మా తమ్ముడు మందు తాగాడండి. కలుపు మందు తాగని ఏ బిడ్డ బ్రతుకుడు అప్పటికప్పుడు చనిపోతారు. కానీ మేము ఏడ్చుకుంటూ తండ్రి ఆ బిడ్డకి ఏం కాకపోతున్నావు ప్రభా. నాయన నీకు వందనాలు ప్రభా, నాయన నీకు స్తోత్రాలు ప్రభా. నేనని ఎంతగానో ప్రార్థన చేసుకున్నా తండ్రి. నీ చిత్తమైతే ప్రభా ఆ బిడ్డను బ్రతికించి తండ్రి. నాయన నా తమ్ముడు మా తాతయ్య క్షేమంగా విజయవాడలో మా తమ్ముడు గుంటూరులో మేము ఉన్నామండి. మేము ప్రార్థన చేసుకొని మా తమ్ముడు మా తాతయ్య క్షేమంగా ఇంటికి తీసుకెళ్తే నాయన సంఘం ఎదుట ఉపవాసం
దినం రోజున నీ సన్నిధానంలో నేను సాక్ష్యం చెప్పుకుంటే ఎంతో మంది సాక్ష్యం చెప్పుకుంటున్నారు ప్రభు. నేను అక్కడ నిలబడే అర్హత నాకు ఉంటే తండ్రి నా ప్రార్థనను ఆలకించి ప్రభు నీ పాదాల సింధం చేర్చుకోమన్నానండి. అటు రీతిగానే మా తాతయ్యని మా తమ్ముడు క్షేమంగా ఇంటికి వచ్చారండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించండి. మా పాప బాబు పుట్టాడండి ముందు బాబుకి 5వ సంవత్సరం వచ్చింది. ఇంకా నీళ్ళు పోసుకుందండి. నీళ్ళు పోసుకుంటే కరోనా ఇంజక్షన్ చేయించుకుందండి తెలియక. ఆ కరోనా ఇంజక్షన్ చేయించుకుంటాను ఇంకా ప్రెగ్నెంట్ పోయిందండి. 4 నెలలు 3 నెలలు పోయింది. అలాగే వచ్చి పోతున్నాయండి, నిలబడట్లేదు. నిలబడకపోతే నేను చెప్పానండి, అమ్మ ఇంకా ఫాదర్ గారు ప్రార్థన పెడుతున్నారు అమ్మ వెళ్దామంటే, అమ్మ మరి అక్కడ ఉన్నాను కదమ్మా వెళ్ళాలి అని ఉండేదండి. మా ఇల్లు ప్రార్థనకి వెళ్తాను, నర్సింగ్ ప్రార్థన చాలా ఇష్టం. అమ్మ నా కోసం ప్రార్థన చేయి అని చెప్పిందండి. 3వ నెల ప్రార్థనకి స్టార్ట్ అయ్యింది. పోస్ట్ నెల అక్కడే ఉంది. 2వ నెల నేను వచ్చానండి ఇక్కడికి. వచ్చి తండ్రి మా పాప అంతా రాలేదు, నేను పాప తరఫు ప్రార్థన చేసుకుంటున్నాను. నేను ఏదో ప్రార్థన చేసుకుంటుంటే ఫాదర్ గారు ఏ తల్లు తన బిడ్డ కోసం గర్భపాలం కోసం ప్రార్థన చేస్తుందని పోయినలో చెప్పారండి. తన భర్త తాగుతుందని ఆ పిల్ల తను ప్రార్థన చేసుకుంటుంది అన్నారు. ఆ విషయం కూడా రాదండి. నేను 2 ఇంట్ల కోసం ప్రార్థన చేస్తున్నాను. తండ్రి ఫాదర్ గారు నా కోసమే చెప్పారు, నా బిడ్డ కోసమే చెప్పారు అనుకొని నేను ప్రార్థన చేసుకున్నానండి. చేసుకుంటే పాప మంటలు నేర్చంగా ఉందని పోయిన నెల వచ్చిందండి. వస్తే ఏంటమ్మా అంటే ఏమనమ్మా నేర్చంగా ఉందండి. ఇలాగే వచ్చి పోతున్నా ఎందుకులేమ్మా అని నేను నమ్మలేదండి. నమ్మకపోతే పాప స్కిట్ తెలుసుకొని చూసుకుంటే ప్రెగ్నెంట్ అని వచ్చిందండి. అయినా నేను నమ్మకంతో ఉన్నానండి. తండ్రి ఎలాగో వచ్చి పోతున్నా ఏంటా అసలు అది నిజమైతే నేను సాక్షి చెప్పుకుంటాను, లేకపోతే చెప్పుకోను అనుకున్నాను. ఫాదర్ గారు 27వ తారీఖున మొన్న సన్మానం జరుగుతుంటే నేను నా భర్త పల్లె నుంచి వచ్చి వెళ్దామా మన దేవుడికి చెప్తాం, ఫాదర్ గారికి చెప్తాము అసలు ఏమంటారా అని మేము వచ్చి గారు చెప్పామండి. చెప్తా అమ్మా నీ బిడ్డ బాగానే ఉంటుంది, దేవుడు ఇచ్చిన భోగమాతలు గొప్ప సాక్ష్యం చెప్పు అమ్మా అని ఫాదర్ గారు మొన్న చెప్పారు. 27వ తారీఖున చెప్పారండి. నేను మా పాస్టర్ గారికి ఫోన్ చేసి, పాస్టర్ గారు దివ్య మరి ఇలా వచ్చిందండి ఫాదర్ గారు, నేను హాస్పిటల్ తీసుకెళ్తానండి మంచి రిపోర్ట్లు వచ్చి స్కానింగ్లో ఏ ప్రాబ్లం లేకపోకుండా అది వచ్చి రిపోర్ట్లు ఉంటే పాస్టర్ గారు సాక్ష్యం చెప్పుకుంటానంటే ఫాదర్ మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తానమ్మా నువ్వు హాస్పిటల్ తీసుకెళ్ళన్నారండి. నేను హాస్పిటల్ తీసుకెళ్ళాను, తెల్లల హాస్పిటల్కి అండి. బాగానే ఉందమ్మా, ప్రెగ్నెంట్ 3వ నెల ఇప్పుడు జరుగుతుంది, బాగానే ఉందండి. నేను గుళ్ళో సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నానండి. మా సంఘంలో ధర్మరావు పెట్టాను, కాకపోతే ఇక్కడ కొంచెం అనుకున్నాను కదా ఈ సంఘంలో చెప్పుకోవాలి ఇదే సాక్ష్యం. మా ఊళ్ళోనైతే మా ఊళ్ళోనే వెళ్తారు, ఇక్కడైతే నాలో ప్రజలు కూడా వెళ్తారు అని నేను అనుకున్నాను. సాక్ష్యం చెప్తున్నానండి. చిన్న సాక్ష్యం దేవుడు చూస్తున్నాను. వందనాలు ఫాదర్ గారి వందనాలు. ఇక్కడికి వచ్చిన కృష్ణులందరికీ సంఘస్థులందరికీ దేవుని పేరట ప్రత్యేకంగా పూర్ణమ్మ. ఈ యొక్క సాక్ష్యం ఏంటంటే, మేము ఇదే రోజు పోయిన నెలలో ఆ బాబుని తీసుకుని హాస్పిటల్ తిప్పడం జరిగింది. 2 రోజులు జ్వరం వచ్చింది. ఇక్కడ డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్తే జ్వరం తగ్గిపోద్ది అన్నారు. మేము ఇదే రోజున రేపు పొద్దున ఉపవాస ప్రార్థనలు పాల్గొనాలని మేము ఎంతో ఆశపడ్డారు, కానీ అది జరగలేదు. ఎందుకంటే మేము లక్ష్మణమే నైట్ రాజమండ్రి తీసుకెళ్ళడం జరిగింది. బాగుంది ఏంటి తండ్రి ప్రభు వద్దు ఉపవాస ప్రార్థన ఉంది, నాకైతే ఇలా చేస్తాం ఏంటంటే ప్రభు అని ఒకటి ఆలోచన జరిగింది. బ్లడ్ టెస్టింగ్ ఇవన్నీ చేయడం జరిగింది. అక్కడ బాబుకి రక్తగానం తగ్గడం, టైఫాయిడ్ జ్వరం, ఇంకా ఉన్నంత నిమ్మని చెప్పారు డాక్టర్ గారు. అక్కడ సిద్ధత హాస్పిటల్లో పెట్టాం. నేను వెంటనే భయం వేసి నాకు రేపు ఉపవాస ప్రార్థన చేసుకుందామని వెంటనే ఫాదర్ గారి గ్రూప్లో పెట్టడం, వాయిస్ రికార్డ్ పెట్టడం జరిగింది. మా ఫాదర్ గారు కూడా ప్రార్థన చేస్తానే రిప్లై ఇచ్చారు. మేము కరెక్ట్గా వారం రోజులు కూడా బాబుకి సెలవులు ఉన్నాయి, ట్రీట్మెంట్ జరుగుతూ ఉన్నాయి. ఈ బాబు ఏంటంటే వెళ్ళినప్పుడల్లా అక్కడికి జ్వరం వచ్చినప్పుడల్లా ఇక్కడికి అక్కడ మందులు వాడవలసి. ఇక్కడ ఏంటంటే వాడినా తగ్గలేదు. ఏంటి 10 రోజులు వాడుతుంది, 10 రోజులు వచ్చి అన్న ఏంటంటే ప్రభు చేసి నేను యొక్క
ఆ రోజు ఒక ఉపవాసం ఉండి ఇక మరింత ప్రార్థన చేసుకుంటే ఇక్కడ ప్రార్థన చేసుకుని వెళ్ళడం జరిగింది. ఇక అంటే రాజమండ్రి తీసుకొని టెస్టులు చేశారు. బాబు ఈ యొక్క ఉపవాసం ప్రార్థన చేసుకున్న తెల్లారి బెడ్ నుంచి వేసేది. ఆ నైట్ అప్పుడు లేగలేదండి, భయపడిపోయింది కూడా. అది కళ్ళకి నీళ్ళు వచ్చేసి, ఎందుకంటే 2 నెలలు మా జ్వరం అదే హాస్పిటల్లోనే తీసుకెళ్ళాం. ఏంటి నెలకు తిరగకుండా జ్వరం వచ్చేస్తాను బాబుకి. అంటే ఎవరు భయం అంటే నాకు చాలా భయం వేస్తుంది బాబు విషయంలో. నేను ఎంతో ఇక ఏడుతూ ప్రార్థన చేసుకుంటా మరొకరి జమాన్ చెప్పుకుంటా వెళ్ళాము. తెల్లారి వేసి బాబు నెడుతూ మొదలెట్టాడు. వారం రోజులు ఉన్నాము. మళ్ళీ బ్లడ్ టెస్టింగ్ అయ్యి మళ్ళీ తిరిగి చేశారు. అదే రిపోర్ట్లో ఏమైనా వచ్చిందంటే అన్నీ మరి కన్నెమ్మో చదువు ఏదో వచ్చింది కదా, అదే రిపోర్ట్లో అసలు ఏం లేదని రిపోర్ట్లో వచ్చింది. నిజంగా నేను సాక్షి అంటున్నాను. మరి ఎందుకంటే మరొక సాక్ష్యం ఏంటంటే మా ఆవిడికి మొన్న అది మా మిస్సెస్కి కడుపు నొప్పి వచ్చేసి ఒరే కాడ వాళ్ళు కుమారకు ప్రార్థన ఫోన్ చేయకపోతాం అన్నది. ఆ రేతి కాడ ఎవరికి చేస్తాం ఏంటి, ఆ రేతి కాడికి వచ్చి మరి ఇక్కడ చర్చిగా మొరపెట్టుకుని మరింత మొరపెట్టుకుని ఇంటికి వెళ్ళి తల్లిగా రాసుకో ప్రార్థన చేసుకుని తగ్గిపోతే పొద్దున్న హాస్పిటల్కి వెళ్ళిపోతుంది. ఆ నైట్ అంతా నిద్ర లేకుండా అలాగే ఉన్నాం. తెల్లారి మరి ఆ కుమారకు ఫోన్ చేసి మేము వెంటనే వెళ్ళడం జరిగింది. ఆ యొక్క గర్భంలో ఎటువంటి స్కానింగ్ తీస్తే నేను అక్కడికి వెళ్ళి కూడా నిర్మల హాస్పిటల్ తీసుకెళ్ళాను. నిర్మల హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి మరింత పుట్టు ఉంది. ఆ మరింత మోకరించి ప్రార్థన చేసి అమ్మ తల్లి చెట్టునైతే కనుక ఈ యొక్క రిపోర్ట్లో ఎటువంటి ఇబ్బంది పడకుండా వ్యతిరేకంగా సాక్షి చెప్పుకోవడం. మేము ఇదే రోజున పోయిన సాక్షి చెప్పుకోలేకపోయాం. ఎందుకంటే ఇదే రోజు మేము హాస్పిటల్లో ఉన్నాం. మళ్ళీ ఇదే రోజున నిన్నగా మా మిస్సెస్ తీసుకోవడం జరిగింది. ఈ రోజు ఉపవాసం నుండి ప్రార్థన చేసుకుని ఆ తల్లికి మొరబెట్టుకుని ఈ యొక్క సాక్షి చెప్పుకోవడం అనుకున్నాను. దేవుడు 2 సాక్ష్యాలు నిలబెట్టాడు. మరింతటి ఎందుకంటే నేను పూజించి నేను ఆరాధించే మరింతటి ఎప్పుడు కూడా నన్ను వెనుకుండి కష్టంలో కూడా తోడుండి నడిపిస్తుంది. ఒక చిన్న సమస్యలని ఆ సమస్యలు కూడా పోగొట్టుకుని ఈ యొక్క ప్రార్థన కూడా పెట్టించిన అనుకున్నాం. తొలగొస్తులు కూడా పెట్టించిన అనుకున్నాం. దయచేసి ఆ యొక్క సమస్యని తొలగించలేని ఇంటి సమస్యలు ఇబ్బంది పడుతున్నాం. జ్వరంతో బాధపడుతున్నాం ఫ్యామిలీ అంతా కూడా. దయచేసి ఆ యొక్క జ్వరంలో కూడా మా ప్రార్థనలు పెట్టాలని ఫాదర్ గారిని సంఘస్థులను కోరుచు ఈ యొక్క సాక్షి దేవుడి గురించి కాక మరో చిన్న సాక్ష్యం నా తరపున మరియు కేతవరం గ్రామం చెందినటువంటి ఒక బిడ్డ తరపున. వీళ్ళరా చదువుకునే సమయం నుండి కూడా దేవుడిచ్చినటువంటి జ్ఞానం చేత బాగా చదువుకునేవాడు. ప్రత్యేకంగా బైబిల్ అంటే బాగా ఇష్టం. బైబిల్ చదువులు నాకు పాఠాలు చెప్పేటువంటి గురువుకే అనుమానం వస్తే నన్ను అడిగేంతగా చదువుకునేవాడు. బైబిల్ పాఠాలు నాకు చెప్పేటువంటి సాములకి అనుమానం వస్తే నన్ను పిలిచి అడిగేంతగా అంతగా చదువుకునేవాడిని. బైబిల్ అంటే అంత పిచ్చి పట్టినటువంటి నేను డీకన్గా అయినప్పుడు ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాను. ప్రభువా, దేవుని వాక్యాన్ని నేను బోధించడం ప్రారంభిస్తే ఎంతో చక్కగా చెప్తున్నావు స్వామి, మాకు అర్థమవుతుంది అని ఎంతో లోతైన అర్థాలను చెప్పేటువంటి గురువును అవుతామని చెప్పి ఎంతోమంది నన్ను దీవిస్తూ ఉంటే ఈ వాక్యం చెప్పేటువంటి విధానంతో పాటు నేను ప్రార్థిస్తే నన్ను పనిముట్టుగా వాడుకుని అనేక మంది మేలును పొందుకునేటువంటి తీరుగా నన్ను నడిపించు ప్రభువా అంటూ నా డీకన్ అయినటువంటి సమయంలో కరోనా 2-3 నెలల్లో నేను మోకాళ్ళు ఛాయలు పెట్టినట్టుగా ప్రార్థన చేస్తున్నాను ఒకే వారి కోసం. ప్రభువా, వాక్యాన్ని వివరించేటువంటి జ్ఞానం అయితే ఇచ్చావు, కానీ మోకరించి నేను ప్రార్థన చేసినప్పుడు అనేక మంది నన్ను పనిముట్టుగా వాడుకొని స్వస్థత పొందేటువంటి దీవెన కూడా ఇవ్వవా. దానికి ఏం కావాలో అర్థం కాక అనేక మంది ఫాదర్ గారిని అడిగేవాడిని. ఇటువంటి స్వస్థత ప్రార్థన చేసుకునేటువంటి సాములోని ఫాదర్, మీకు ఎలా తెలుస్తుంది పలారి వాడి కష్టం, మీరు ప్రార్థన చేస్తే ఎలా విడుదల కలుగుతుంది నాకు కూడా చెప్పవాలంటే వాళ్ళు పైకి కిందకి చూసి నవ్వి వెళ్ళిపోయేవారు, కానీ ఎవరు నాకు సమాధానం చెప్పేవారు కాదు. పుస్తకాల్లో ఉంటుందేమో అని నేను తిరగైనటువంటి పుస్తకమే లేదు. అంతగా ప్రారంభించినటువంటి నేను భీమవరం రాఘవపురం విచారణలో ఈ స్వస్థత ప్రార్థనలకు వెళ్ళినప్పుడు దేవుడు నాకు ఆ మేలును కలుగజేశాడు.
అది ప్రత్యేకంగా మొన్న కేతవరం గ్రామంలో నేను అనుభవించాను. ఆ కేతవరం గ్రామంలో మీరు ఆ బిడ్డల్ని అడిగినా చెబుతారు. ఆ పాప ఈరోజు రాలేదు. దివ్య సత్ప్రసాద ఆరాధనలో మీరేమైతే ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థన విన్నపాలు దేవుడు నాకు తెలియజేసేటువంటి స్థితికి నన్ను నడిపించినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆ రోజు ఆరాధన అంతా అయిపోయింది. మాస్టర్ గారు చివరి ప్రార్థన చెప్పేశారు. ఇంకా అందరూ బయటికి వెళ్ళటమే తదుపరి. ఆ సమయంలో అప్పటి వరకు లేనటువంటి నొప్పి నాకు నా భుజాల నుండి క్రింద సట్టి వరకు గట్టిగా నొప్పి వచ్చేస్తుంది. నొప్పి వచ్చేస్తూ ఉంటే ఇంత నిలబడ్డానే ఏ నొప్పి లేదు. అది అకారణమైన నొప్పిని గమనించిన నేను జబదకు తీసుకుని చేతిలో చుట్టుకుని కుర్చీలో కూలబడిపోయాను. కుర్చీలో కూలబడిపోయి ప్రార్థన చేసుకుంటూ ఉంటే అప్పుడు నాకు కలిగినటువంటి ప్రేరణ, ఎవరో ఒక సహోదరి తన పసిబిడ్డ కోసం సైతాన్ బంధం చేత విడుదల గావించబడాలి అని చెప్పి ప్రార్థన చేస్తుంది అని నాకు అనిపించగానే, ఇదేమిటి ఈ సమయంలో నేను ప్రార్థన చేయడం లేదు కదా, నాకెందుకు దేవుడికి తెలియజేస్తున్నాడు, ఇది సరికాదేమో అని చెప్పి చాలాసేపు అటు ఇటు తప్పింపబడిపోయాను. తర్వాత అన్నీ చెప్పడం అయిపోయిన తర్వాత మాస్టర్ గారిని మైక్ అడిగితే తమ్మి మాస్టర్ గారు ఆశ్చర్యంగా ఏం చెప్పాలి ఇప్పుడు అన్నట్టుగా నాకు మైక్ ఇచ్చాను. ఆ సమయంలో ప్రభు నాకు తెలియజేసినట్టుగా ఒక తల్లి తన బిడ్డ విడుదల కోసం ప్రార్థన చేస్తుంది. పసిబిడ్డ నిద్రపోవటం లేదు, సైతాన్ బంధంలో ఉంది అని చెప్పి నేను చెప్పగానే తర్వాత ఏమైనా అనుకుంటుందేమో అని చెప్పి ఎవరికి తెలియకుండా నన్ను వచ్చి కలుగు తల్లి అని చెప్పి బాహాటంగా చెప్పడం జరిగింది. అది చెప్పిన తర్వాత ప్రార్థన చేయించుకోవడానికి అందరూ వస్తూ ఉన్నారు. ఎంతో మంది పసిపిల్లలు వస్తూ ఉన్నారు. నా కళ్ళు మాత్రం ఆ పసిబిడ్డ కోసం వెతుకుతూ ఉన్నాయి. ఆ పసిబిడ్డ ప్రత్యేకంగా పనులు పెద్దలు చేసి నా వంతు చూడటాన్ని నేను చూసి తన వీపు మీద నెమ్మదిగా బాది జాగ్రత్తగా పో అని చెప్పినప్పుడు ఆ యొక్క బయటికి వెళ్ళి అందరూ వెళ్ళిపోయిన తర్వాత నా దగ్గరికి వచ్చి, ఫాదర్ గారండి నేను ప్రార్థన చేసింది నా బిడ్డ కోసమే అని చెప్పి అడగటం, వెంటనే మికాయల్ దేవదూత ప్రార్థన కార్డు మాస్టర్ గారి దగ్గర నుంచి తీసుకుని ఆ యొక్క ఇచ్చిన తర్వాతనే నా మనసు కాస్త కుదుటపడి కుటుంబరావు ఇంటికాడ తినేటువంటి ఆ ముద్ద నాకు రుచించింది. అప్పటి వరకు కూడా వాళ్ళు కూడా మీరు అడిగితే చెప్తారు, ఏదో పరధ్యానంలోనో ఏదో ఆలోచన చేస్తున్నట్లునే ఉండిపోయారు. దేవుడు అంత గొప్ప పనిముట్టుగా నన్ను వాడుకుంటూ ఉన్నందుకు దేవుడికి వందనాలు తెలియజేస్తూ, ఇదే తీరుగా నేను నలగగొట్టబడినా విరగగొట్టబడిన మీ రోగములన్నీ నా మీద బరాయించిన కానీ భరించడానికి సిద్ధంగా ఉన్నాను అని ఈ దివ్య సత్ప్రసాద సముఖంలో ప్రభునికి తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరి మేలు కోసం నిలబడేటువంటి గురువుగా గుండె ధైర్యాన్ని, సైతాన్ యొక్క శోధనలను, ఇదే సమయంలో సైతాన్ శోధనలు కూడా అనుభవిస్తున్నాను. అనేకమైనటువంటి ఇబ్బందులు, ఇవన్నీ కూడా మీకు చెప్పి మిమ్మల్ని బాధించాలని ప్రయత్నం చేయడం లేదు. కాబట్టి నా కోసం కూడా ప్రార్థన చేయండి. ఒక బలమైన పనిముట్టుగా వాడుకోమని చెప్పి దేవునికి ప్రార్థన చేయండి. ఎన్నడెన్నడు మారనిది నన్ను అభిషేకించుకుని నిలబెట్టి నడిపిస్తూ ఉన్నటువంటి నా దేవునికే చెల్లును గాక. ఆమేన్, ఆమేన్. దివ్య సత్ప్రసాద ఆశీర్వాదము ఉంచుతాను. మీరు కూడా తల వచ్చి ప్రభువును ఆరాధన చేయండి. దయచేసి ఒక అరగంట పాటు దివ్య బలి పూజ కూడా ఉంటుంది. కాస్త ఓపిక పట్టవలసిందిగా దేవుని పేరిట 2 చేతులు మోడ్చి నేను మరుపెడుతూ ఉన్నాను. మీ ప్రార్థన విన్నపాలు మరొక జ్ఞాపకం చేసుకోండి. దివ్య సత్ప్రసాదం ప్రభు వైపు చూడండి. ప్రభు తప్పకుండా స్వస్థతను ప్రసాదిస్తారు.
ఇవి బలి పూజలు ప్రార్థన సహాయం కోరుతున్న కుటుంబాలు పట్టపు గంగరాజు గారు వేదాంతపురం గ్రామం నుండి ఈరోజు మనందరికీ వారి కుటుంబం తరపున ప్రేమ విందు ఏర్పాటు చేయడానికి వారు ఆర్థికంగా సహాయం చేస్తున్నారు. బల్లిపూటి శంకరం గారి కుమారుడు చుట్టుబాబు మనందరూ ఈరోజు మంచినీళ్ళు తాగడానికి వారు సహాయం చేస్తున్నారు. మినరల్ వాటర్. కొల్లి మల్లేష్ గారు ఈరోజు మనందరి కొరకు స్వచ్ఛందంగా వారు వంటలు తయారు చేస్తున్నారు. దమ్మెసలి వీర్రాజు గారు మరితల్లికి చేరిన వారు బహుమతి ఇచ్చినారు. కొల్లి వెంకటేష్ గారు మరితల్లికి చేరనిచ్చినారు. బయలుగూడెం ఆర్సమీయుడ్ గాస్ పీఠ మీద కూడి వారు అలంకరించడానికి కొనడానికి ఆర్థికంగా సహాయం చేస్తున్నారు. పట్టపు మధు గారు సౌండ్ సిస్టానికి సహకరించినారు. మల్లపూడి సుగుణ గారు మంచి ఆరోగ్యం కొరకు, బలిగంగ గారు మంచి ఆరోగ్యం కొరకు, సాండర్ సౌమ్య గర్భఫలం కొరకు, ఒకరు ప్రేమానంద గారు ఆత్మహత్య విశ్రాంతి కొరకు, చిట్టూరి లక్ష్మణరాజు గారు మంచి ఆరోగ్యం కొరకు, పట్టపు గంగరాజు గారు, ధనలక్ష్మి, మహి, లోహిత, శాలిని, వారి లాస్ట్ గారు, మంగమ్మ గారు ప్రత్యేకంగా వారి కుటుంబ కొరకు ఈరోజు మనందరికీ ప్రేమ విందు తయారు చేయడానికి సహాయం చేసిన కుటుంబం. మనల్ని విజయం పాప కొరకు, వడదల నాగదుర్గ గారు విజయవాడ హాస్పిటల్లో ఉన్నారు. గొంతు ఇన్ఫెక్షన్తో మంచి ఆరోగ్యం కొరకు, సేవల సిటీ కిషోర్ బాబు గారు, అనంతలక్ష్మి వారి కుటుంబం కొరకు, అయినపర్తి సుబ్బారావు గారు ఆత్మనిత్య విశ్రాంతి కొరకు, అయినపర్తి అక్షయవర్ధన్ మంచి ఆరోగ్యం కొరకు, సాలూరి కుమార్ గారు మంచి ఆరోగ్యం కొరకు, మిరియల్ శంభు మంచి ఆరోగ్యం కొరకు, కొదవరు మెర్సీ మంచి ఆరోగ్యం కొరకు, ప్రతిపాటి బన్నీ మంచి ఆరోగ్యం కొరకు, సూర్యభం చైతన్య మంచి ఆరోగ్యం కొరకు, సూర్యభం కృష్ణవేణి మంచి ఆరోగ్యం కొరకు, అడమెల్లి నిషిత ఈరోజు జన్మదినాన్ని కొనియాడుతుంది. దేవుడు బిడ్డ దీవించాలని. ఎడ్లబెల్లి శ్రీధర మంచి ఆరోగ్యం కొరకు, ఎడ్లబెల్లి సునిష మంచి ఆరోగ్యం కొరకు, సుధీర్ వెంకట మంచి ఆరోగ్యం కొరకు, ఎడ్లబెల్లి సుబ్బారావు గారు మంచి ఆరోగ్యం కొరకు, పక్కపల్లి సుబ్బలక్ష్మి జన్మదినాన్ని కొనియాడుతున్నారు. దేవుడు వారి బిడ్డ వారిని దీవించాలని. అలాగే మోత వీరబాబు గారు, శబ్ద కుమారి గారి కుటుంబం కొరకు మంచి ఆరోగ్యం కొరకు, బసలపొడి గంగా రత్తమ్మ శాంతి కుమారి వారి కుటుంబం కొరకు, మిరియాల లాస్య చౌకోతో బాధపడుతుంది మంచి ఆరోగ్యం కొరకు, రెవరెండ్ ఫాదర్ కుమో లియో విహాన్ గారు బర్త్డే జరుపుకుంటున్నారు. ఆయన కొరకు, చిట్టూరి లక్ష్మణరావు గారు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు మంచి ఆరోగ్యం కొరకు, మిరియాల సుజాత వారి కుటుంబం కొరకు, చతుర్పోటి మరిదేశ్ గారు అదృష్టంతో బాధపడుతూ మంచి ఆరోగ్యం కొరకు, కొనుగుమాటి ఝాన్సీ గర్భవతిగా ఉన్నారు మంచి ఆరోగ్యం కొరకు, అడవికొట్టు హరిబాబు గారు మంచి ఆరోగ్యం కొరకు, వివాహం కొరకు, ఇప్పుగంటి నాగరత్న గారి కుటుంబ కొరకు, కొవ్వూరి సునీత గారు మంచి ఆరోగ్యం కొరకు. ఇలా కూర్చునే ఉండండి. దివ్య బలి పూజ ఒక 25 నిమిషాలు పాటు మన బయలుగూడ విచారణ గ్రామాలన్నింటినీ దేవుడు ఆశీర్వదించమని, గర్భఫలాల కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి బిడ్డలను దేవుడు దీవించమని వారిని పేరు పేరున ఎదుగు దివ్య బలి పూజలో సమర్పిస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా గర్భఫలం కలిగి సుఖప్రసవం కోసం ఎదురు చూస్తున్నటువంటి తల్లులు, కుటుంబం, ఆస్తి బంధువులు, అప్పుల భారం ఉన్నటువంటి వారి కోసము, మరియు ప్రత్యేకంగా ఎదుగో ఇల్లు నిర్మించుకోవాలని ఎదురు చూస్తున్నటువంటి వారి కోసము, ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారి కోసము, బిడ్డల చదువు సంధ్యల కోసము, పంట పొలాల కోసము, పశువుల కోసము, ఈరోజు ఈ దివ్య సత్ప్రసాద ఆరాధనలో సహాయం చేసినటువంటి వారి కోసము, ఎదుగో ఎంతో సమయాన్ని వెచ్చించి వచ్చినటువంటి మీ అందరి కోసము, ఎదుగో స్త్రీలు, పురుషులు, చిన్ని బిడ్డలు, వృద్ధులు అందరి కోసము ఈ దివ్య బలి పూజను భక్తితో సమర్పించుకుంటూ ఈరోజు మదర్ తెరేసమ్మ పండుగ జరుపుకుంటూ ఉండగా అమ్మ అని పిలువబడేటువంటి వారందరినీ దేవుడు ఆశీర్వదించమని, అమ్మ అని పిలువబడటానికి ఎదురు చూసేటువంటి వారికి దేవుడు తన కృపను కనుకరించమని ప్రత్యేక విన్నపంతో దివ్య బలి పూజను ప్రారంభించుకున్నారు. Thank you.
పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. సహోదరులారా, ఈ దివ్య బలి పూజలో పాల్గొనే ముందు మనం చేసినటువంటి పాపములను ఒప్పుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏదైనా తలపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమానుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ మా సర్వేశ్వర, నీ సేవకురాలైన పునీత మదర్ తెరేసమ్మను ఎన్నుకొని ఆమె అన్నిటికంటే మిన్నగా నిన్ను మాత్రమే ప్రేమించి వేదకి కనుగొనున్నట్లు దీవించితివి. ఆమె ప్రార్థనా బలముతోను ఆదర్శముతోను మేము నిర్మలమును వినయాన్వితమైన హృదయములతో నిన్ను సేవించి తుదకు నీ నిత్య మహిమలోనికి ప్రవేశించినట్లు కరుణింపుము. నీతోను పవిత్ర ఆత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభుడను నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. శ్రద్ధగా దేవుని వాక్యాన్ని ఆలకించండి. మొదటి పట్టణము హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనము నుంచి 15వ వచనం వరకు మరియు 19వ వచనం నుంచి 20వ వచనం వరకు. మొదటి పట్టణము హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనం నుంచి 15వ వచనం వరకు మరియు 19వ వచనం నుంచి 20వ వచనం వరకు. ప్రభువు ఇట్లనుచున్నాడు, నేను ఆమెను మరలా ఆకర్షించి ఎడారిలోనికి కొనిపోవద్దును. అచట ఆమెతో ప్రేమ సంభాషణలు నడుపుతును. ఆమె ద్రాక్ష తోటలను ఆమెకు మరలా ఇచ్చి వేయుదునని, కష్టమైన ఆ కోరు లోయలను ఆమెకు మరలా అసహజానముకైన దానిగా చేయుదును. తాను యువతిగా ఉన్నప్పుడు ఐగుప్తు నుండి తరలి వచ్చినప్పుడు వలె ఆ ఎడారిలో ఆమె నా పట్ల మరలా ప్రేమ చూపును. ఇశ్రాయేలీయులు, నేను నిన్ను నా భార్యగా చేసుకొందును. నీతితో, న్యాయముతో, కరుణతో, కృపతో నిన్ను కలకాలము నా దానిగా చేసుకొందును. నమ్మదగిన తనముతో నిన్ను నా భార్యగా చేసుకొందును. నేను ప్రభువునని నీవు గ్రహింతువు. ఇది ప్రభువాకు. ఈశ్వరుని వందనములు. కుమారి కుమారి, నీవు నా పలుకులు సావధానముగా వినుము. రాజుని సౌందర్యమును మురిసిపోవును. అతడు నీ అధిపతి కనుక నీవు అతనికి సంస్కరింపుము. తూరు దేశపు ప్రజలు నీకు కానుకగా కొనివత్తురు. సంపన్నులు నీ మనసున బడయగోరుదురు. అందరూ కుమారి నీవు నా పలుకులు సావధానముగా వినుము. బహువర్ణ వస్త్రములు కాల్చిన రాజకుమారిని ఆమె చెలికత్తలతో పాటు రాజు వద్దకు కొనివచ్చుచున్నారు. వారెల్లరూ ఆనంద ఉత్సవంతో కలిసి వచ్చి రాజ్యానగలమును ప్రవేశించుచున్నారు. అందరూ కుమారి నీవు నా పలుకులకు సావధానముగా
సావధానముగా వినుదువు. రాజా గతించిన మీ పూర్వుల రాజ్యాధికారములు కొనసాగించుటకు నీవు కుమారులను పడైదువు. విశ్వదాత్రికి వారిని అధిపతులను చేయుదువు. అందరూ కుమారి నీవు నా పలుకులు సావధానముగా వినుము. నేను నీ ఖ్యాతిని తరతరములు నిలుపుదును. కావున ప్రజలు నిన్నెలా కాలము కొనియాడుదురు. అందరూ కుమారి నీవు నా పలుకులు సావధానముగా వినుదు. హల్లెలూయా వచనములు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభు స్తుతింపుడు. మహోన్నతుని స్థానమున వసించు వారులారా, ఆకాశము నుండి పునీత మత్తయి వ్రాసిన పవిత్ర సువిశేషములోని ఈ భాగము. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 1వ వచనం నుండి 12వ వచనం వరకు. యేసు ఆ జన సమూహములను చూచి పర్వతము ఎక్కి కూర్చుండెను. శిష్యులు ఆయన చుట్టూను చేరిరి. ఆయన నోరు విప్పి ఉపదేశం ప్రారంభించెను. దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యము వారిది. శోకార్చులు ధన్యులు, వారు ఓదార్పబడుదురు. వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులగుదురు. నీతి నిమిత్తము ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు సంతృప్తి పరపబడుదురు. దయామయులు ధన్యులు, వారు దయను పొందుదురు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని దర్శింతురు. శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ధర్మార్థము హింసితులు ధన్యులు, దైవరాజ్యము వారిది. నా నిమిత్తము ప్రజలు మేము హింసించినప్పుడు, అవమానించినప్పుడు, నిందారోపణ గావించినప్పుడు మీరు ధన్యులు. మీకు ముందు వెలిసిన ప్రవక్తలను సైతము ప్రజలట్లే హింసించరి. పరలోకములో మీకు గొప్ప బహుమానం కలదు. కావున మీరు ఆనందపడుడు, మహదానందపడుడు. ఇది క్రీస్తు సువిశేషము. నీ
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లా ప్రార్థింపుము. ఓ మా ప్రభువా, పునీత మదర్ తెరేసమ్మ సంస్మరణము నాడు ఈ అర్పణలను భక్తిపూర్వకముగా నీకు సమర్పించుచున్నాము. వాటిని నీవు పవిత్రపరచి మమ్ము దీవింపుము. ఇహమందు నీవు మాకు ప్రసాదించు ఓదార్పును బట్టి నీవు మాకు వాగ్దానం చేసిన నిత్యానందమును కూడా మేము పొందగలుగుదుము గాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా నీవు నీ పునీతుల అద్వితీయమైన విశ్వాసము, పవిత్రమైన సాక్ష్యము ద్వారా నీ తిరుసభను నిరంతరం ఒక నూతన శక్తితో ఫలప్రదము గావించుచున్నావు. ఈ విధముగా మా మీద నీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేయుచున్నావు. నిరక్షణ పరమ రహస్యములు పరిపూర్తి అగునట్లు వారి మహా ఆదర్శము మాకు ధైర్యము నొసగుచున్నది. భక్తివంతమైన వారి ప్రార్థనలు మా చేయుదములందు సహాయపడుచున్నవి. కావున దూతల అతిదూతల సమేతమున నీ పునీతుల బృందముతో ఏకమై మేము నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా, సర్వేశ్వరుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతుల హోసన్న, ప్రభునామమున వేచేవాడు ధన్యుడు. మహోన్నతుల చేతి మాత్రం దాన్ని దివ్య శరీర రక్తాలు పైకెత్తబడినప్పుడు, ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమునవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకుని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజన అనంతరము పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించుదము, మీరు ఉత్థానమును చాటుదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉండుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునస్సగు అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాను. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్మ పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాను. ఓ ప్రభువా, ప్రపంచమందంతటా వ్యాపించి ఉన్న నీ తులసమును జ్ఞాపకం ఉంచుకొనుము. మా లియో జగద్గురువును, మా జయరావు పలువైన పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయము. కృపగల దేవా, నీవు ఈ లోకము నుండి పిలుచుకున్న బొబ్బర ప్రేమానందం అయిన ప్రతి సుబ్బారావు అను నీ సేవకులను జ్ఞాపకం ఉంచుకొనుము. జ్ఞాన స్నానం ద్వారా క్రీస్తు మరణములో భాగస్థులైన వీరు అతని ఉత్థానమందును పాల్గొనుగాక. ఉత్థానమగుదము అనే నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను
నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యత లేగు మరియమాతతోను, ఆమె భర్తయ్య పునీత యోసేపుతోను, పునీత అపవసరులతోను, పునీత మదర్ తెరేసమ్మతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. కేవలం గురువు మాత్రమే పాడాలి, సమాధానం మాత్రం ప్రజలు పాడాలి. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు యుగ యుగములో గౌరవ మహిమలు కలుగునుగాక. కూర్చుని ఉండి మరలా పక్కన ఉన్నటువంటి వారి చేయిని ఇలా పట్టుకుని అందరూ బాగుండాలి అని సదుద్దేశంతో ఇలా చాచండి. అందరూ బాగుండాలి, అన్ని కుటుంబాలు విడుదల గావించబడాలి, క్షేమంగా ఉండాలి, ఆరోగ్యాన్ని అనుభవించాలి, గర్భఫలం లేని వారికి గర్భఫలం కలగాలి, చదువుకునే బిడ్డలకు జ్ఞానం కలగాలి, అనేక అప్పుల సమస్యలో ఉన్న వారికి విడుదల కలగాలి అని అంటూ సహృదయంతో ఈ పరలోక ప్రార్థన గట్టిగా చెప్దాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటివ్వండి. మా యొక్క అర్పణ వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మన్నించండి. మాము శోధనయందు ప్రవేశింపగా కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువులో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయ అనుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపవస్త్రులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములు లెక్కింపక నీ తిరుసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండును గాక. ఒకరితో ఒకరము సమాధానము తెలుపుకుందాము. ప్రభువు, ఈ గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. ఇందాకట్లాగా నా ఫ్రెండ్స్ అందరూ లేచి Krishna
శాంతి విందు హృదయ